సూపర్ కాప్. సో మీరు డ్యూటీలో ఉన్నప్పుడు, విధి నిర్వహణలో ఉన్నప్పుడు సంచలనమే, రిటైర్ అయిన తర్వాత కూడా సంచలనమే. ఎందుకు, యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ యూ టు టేక్ సచ్ ఎ డెసిషన్ టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్? మీరు చెప్పినట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన రాజకీయాలు చేసే శైలి ముఖ్యంగా అది చాలా పెను ముప్పు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. దాని నుంచి రాష్ట్రాన్ని బయటపడడానికి, ఆ ముప్పుని తప్పించడానికి నాకున్నటువంటి రిటైర్డ్ జీవితంలో నా టైంని స్పెండ్ చేయాలనే డెసిషన్కి వచ్చాను. సో ఇట్స్ జస్ట్ దట్ ఐ ఫైండ్ ఇట్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇన్ సోషల్ లైఫ్ టుడే, ఇన్ పబ్లిక్ లైఫ్. డూ యూ వాంట్ టు అలైన్ విత్ ఎనీ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ పార్టీస్? ఏమన్నా ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీతో కలిసి సెయిల్ చేస్తారా, లేకపోతే ఏబీ గారు కొత్తగా ఒక పార్టీ ఫ్లోట్ చేస్తున్నారా? సి, ఇవన్నీ దీస్ ఆర్ డెసిషన్స్ దట్ ముందుకు వెళ్ళే కొద్దీ తీసుకోవాల్సిన నిర్ణయాలు. రైట్ అట్ ది బిగినింగ్ తీసుకోవాల్సినంత అవసరం ఉందని నేనైతే అనుకోవడం లేదు. అంటే నాకు ఒక పార్టీ, ఒక బ్యానరు, ఒక 100 మంది మనుషులు, ఒక 100 కోట్ల డబ్బు ఉంటే తప్ప రాజకీయాల్లోకి ఎంటర్ కాలేను అనే భ్రమ నాకు లేదు. సో నేను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాను. నాతో పాటు నా ఆలోచనలతో ఏకీభవించేవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడగట్టుకుని ముందుకు పోయే క్రమంలో ఏ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఆ నిర్ణయాలు తీసుకుంటాను. అంటే యాజ్ అండ్ వెన్ సిచ్యుయేషన్ డిమాండ్స్. ఎస్. అప్పటిదాకైతే మీ పోరాటం ఒంటరి పోరాటమే. ఒంటరి పోరాటం. ఎస్. కోడికత్తి సీను ఇంటికి అంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది సార్ మీరు? కోడికత్తి సీన్ అనే అతను ఒక నమూనా, ఒక ఎగ్జాంపుల్.